మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై ప్రభుత్వ బీర్ల ఐలయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఇరిగేషన్ శాఖ, ఆర్థిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రానికి సేవ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు హోదాను మరిచి అధిష్టానం మొప్పు కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదన్నారు. అధికారంలో ఉన్నామని నోరు జారితే తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 30% వడ్లను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాబోయే రోజుల్లో రైతులకు కర్రాలు ఇచ్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే ఐలయ్య వెంటనే హరీష్ రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఐలయ్య గారు మరి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసే నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సిగ్గుందా ఐలయ్య గారిని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని మరి వాళ్ళ ఈ స్థాయిలో ఉంచారంటే కేవలం కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. మరి వారు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఎమ్మెల్యే అయినావు. ఇవాళ కనీసం కేసీఆర్ అనడానికి నోరెలా వస్తుందో అసలు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? అక్క ఏ కాలంలో రైతు బంధు మొత్తం వేస్తున్నాడట, ఏ కాలంలో రుణమాఫీ చేసినట. అసలు నీ ఊళ్ళో వచ్చిందా? అసలు నీ విలేజ్లో అడుగుదాంపా. దమ్ముంటే నీ విలేజ్ సైదాపురం విలేజ్కి వెళ్దాం. ఎంతమందికి రుణమాఫీ చేసినావో, ఎంతమందికి రైతు బంధు వస్తుందో, ఎంతమందికి రైతు బీమా వస్తుందో అసలు నోరా తాటి మాటలా మాకు అర్థమైతలేదు. నువ్వు మాట్లాడే భాష ఎట్లా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నవి. ఐలయ్య గారు ఇప్పటికైనా నీ అబద్ధాల మాటలు, నీ అనుచిత వ్యాఖ్యలు మానుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యల కోసం, ప్రజల కోసం నువ్వు పనిచేయమని చెప్తా ఉన్నావు. అంతేగాని నువ్వేదో బిల్డప్ కోసం, రేపు రేవంత్ రెడ్డి మెప్పు కోసం నువ్వు పనిచేస్తా ఉన్నావు. ఇవన్నీ మానుకొని నువ్వు ఆలేరు అభివృద్ధి చేయి. ఇవాళ గుట్టలు అమ్ముకోవడం కాదు, తర్వాత ఏదైతే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాపారం చేస్తా ఉన్నావు, ఆలేరు బస్సు పట్టిస్తా ఉన్నావు. ఇలా ఆలేరు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే అనవసరంగా మేము ఓట్లేసామనుకుంటా ఉన్నారు. ఇవాళ ఇప్పటికైనా నీకు బుద్ధి మానుకొని సిగ్గు తెచ్చుకొని అభివృద్ధి మీద ఆలోచన చేసి ఆలేరు ప్రజల డెవలప్మెంట్ కోసం ఆలోచించాలి తప్ప క్రైషర్ మిషన్ మీద ఉన్నటువంటి ఆలోచన ఇవాళ ఆలేరు ప్రజల మీద లేదు. ఇవాళ లక్షల కోట్లు దండుకుంటూనే ఉన్నాం. అలా నీ వాట అయిందని మేము అడుగుతా ఉన్నాం. మొన్న మా వాళ్ళు నిన్న మేము ప్రెస్ మీట్ పెట్టాం. మొన్న దానికి సంబంధించి విచారణ చేపట్టమని అడుగుతా ఉన్నావు. మరి నువ్వే ఉన్నావు కదా, నేను దాని మీద అధికారులకు ఈ రోజు నేను ఆర్డర్ ఇస్తున్నా, విచారణ చేపడతారని చెప్పినావు. మరి ఏది ఇంతవరకు ఎందుకు చేపడలేదు విచారణ? నీకు సంబంధం లేదు, దాంట్లో నేను చేయలేదు. మరి ఎందుకు విచారణ చేపడతలేవు? ఎందుకు నువ్వు అధికారులకు ఆర్డర్ ఇవ్వట్లేదు? ఇప్పటికైనా ఆలోచన మానుకొని అభివృద్ధి చేసావు తప్ప బీసీ బిడ్డ అని పేరు చెప్పుకొని ఒక బీసీ దొరలాగా వ్యవహరిస్తా ఉన్నావు. ఈ విధానాలు మార్చుకొని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది. ఐలయ్య గారు మా కేసీఆర్ జోలికి వచ్చినా, కేటీఆర్ జోలికి వచ్చినా, మా బీఆర్ఎస్ పార్టీ జోలికి వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సింది. తస్మాత్ జాగ్రత్త. జై తెలంగాణ, జై కేసీఆర్.